S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశమంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖాలను ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు అంగం మీద ఏదైతే ఉందో తెల్లగా వైట్గా ప్యాచెస్లా వచ్చినాయి సార్, తెల్ల మచ్చల్లా వచ్చినాయి, ఇదేమన్నా మేజర్ ప్రాబ్లమా చెప్పండి. కొంతమంది అడిగారు ఈ క్వశ్చన్ నన్ను. వీడియోలో ఏంటి అలాని ఒక్కొక్కటి మీకు డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, సో క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకుని పోతే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్టయితే అంగం మీద తెల్లగా మచ్చల్లా వచ్చినాయి, ఏం ప్రాబ్లం ఏంటింది కొంతమంది అడిగారు. చూద్దామండి ఒక్కొక్కటిగా. సో ఇక్కడ వచ్చేసి ఎవరైతే ఈ వైట్ డిశ్చార్జ్, లేడీస్ వైట్ డిశ్చార్జ్ అవుతుంది, తెల్ల బట్ట అంటారు కదా, సో ఆ టైంలో మీరు సెక్స్లో పార్టిసిపేట్ చేశారనుకోండి, మీకు అంగం మీద ఏదైతే ఉందో వైట్ లాగా ప్యాచెస్ లాగా ఈ మధ్యలో కొంతమంది నాకు కంప్లైంట్ చేస్తున్నారండి, ఇలా వస్తుంది సార్ అనేసి. సో మీరు ఆ టైంలో చేయడం ద్వారా మీకు ఆ వైట్ లాగా వచ్చి అది ఇన్ఫెక్షన్గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుందండి. లైక్ బెలనైటిస్ ఇన్ఫెక్షన్, సో ఈస్ట్ ఇన్ఫెక్షన్ కూడా మనము చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే మీరు ఇంటర్ కోర్స్ చేసి ఒక 1 డే ఆఫ్టర్ 2 డేస్ ఆఫ్టర్ ఆ ప్రాబ్లం అనేది బయటపడుతుంది అనమాట. సో దీనికి కొంతమంది ఇదేదో హెచ్ఐవి లాగా, ఇదేదో వేరే ఏదో ప్రాబ్లం వచ్చింది అనేసి చాలామంది భయపడుతూ ఉంటారు. సో దయచేసి మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. సో ఒక్కోసారి కామన్గా ఈ ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. సో చూసుకొని మీరు ప్రాబ్లం ఏంటి ఐడెంటిఫై చేసుకొని ట్రీట్ చేసుకుంటే ఓకే, క్లియర్ అయిపోతుంది. సో మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి. పర్టికులర్గా కొంతమంది వచ్చేసి మీరు వీడియోస్లోనే మెడిసిన్స్ చెప్పేయచ్చు కదా అనేసి కొంతమంది చెప్తున్నారండి నాకు. వీడియోస్లో కొన్ని మెడిసిన్స్ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం ద్వారా కొంతమంది ఆ క్రీమ్స్ కానీ కొన్ని మెడిసిన్స్ వాడి ఆ స్కిన్ ఏదైతే ఉందో ఫోర్ హెడ్ చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. అందువలన మోస్ట్లీ వీడియోస్లో నేను ఎక్కువ మెడిసిన్స్ చెప్పను. కన్సల్ట్ అయితే సో మన వీడియోస్లో ఏదైతే ఉందో వాట్సాప్ నెంబర్ ఉంది, నాకు కాల్ చేశారంటే, సో కాల్ చేస్తారంటే, సో సిమ్టమ్ మీరు చెప్పారంటే దాన్ని బట్టి ఏంటి ప్రాబ్లం ఎలా సో ఐడెంటిఫై చేసి నేను ప్రాబ్లం అనేది మీకు చెప్తానండి. ఓకేనా? సో మీరు ఆ ప్రాబ్లం ఏంటి తెలుసుకోకుండా డైరెక్ట్కి వెళ్ళి ఏ మెడిసిన్స్ పెడితే ఆ మెడిసిన్స్ దయచేసి వాడకండి. ఓకేనా? సో ఆ తెల్ల మచ్చలు ఏదైతే వచ్చాక అది సో మోస్ట్లీ బెలనైటిస్ ఇన్ఫెక్షన్ అంటారు. సో ఇది ఈజీగా కొన్ని క్రీమ్స్ ద్వారా కొన్ని మెడికేషన్స్ ద్వారా ఈజీగా ట్రీట్ అయితే చేసుకొని క్లియర్ అయితే చేసుకోవచ్చండి. ఓకేనా? సో మరి ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్, మీకైతే డౌట్ అయితే రావచ్చు. మీరు ఎప్పుడైతే ఈ వైట్ డిశ్చార్జ్ టైంలో లేడీస్ మీ మిసెస్ కానీ ఉంటారు కదా, సో వాళ్ళతో వైట్ డిశ్చార్జ్ టైంలో సెక్స్లో కలిసినప్పుడు సో ఇంటర్ కోర్స్ తర్వాత ఆ పెనిస్ని ఏదైతే ఉందో బాగా క్లీన్ చేసుకోండి. నార్మల్ వామ్ వాటర్ వేసి క్లీన్ చేసుకోండి. కొంతమంది డెటాయిల్ సోప్ వేస్తుంటారు, సో దయచేసి అలా చేయకండి. నార్మల్ వామ్ వాటర్ వేసి క్లీన్ చేసుకోండి. ఎక్కువ వేడిగా ఉండకూడదు, ఎక్కువగా కూల్గా ఉండకూడదు. నార్మల్ వామ్ వాటర్ క్లీన్ చేసుకుంటే మీకు ఆ ఇన్ఫెక్షన్ అనేది మోస్ట్లీ రాదండి. ఓకేనా? సో కొంతమంది క్వశ్చన్ అయితే అడిగారు. సో వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరు అందరూ ఆరోగ్యంగా ఉన్న మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో ముందు ఒక మంచి టాపిక్తో వచ్చేస్తున్నాను. అందరికీ నమస్తే.